ఆదిశంకరాచార్యులు వారు రాసిన భజగోవిందం స్తోత్రంలో ఇంకొక అద్భుతమైన శ్లోకం యొక్క భావం ఈ రోజు తెలుసుకుందాము. యావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పచ్చాజీవతి జర్జర దేహే వార్తాం కోపిన పృచ్చతి గేహే. శ్లోకం యొక్క భావం, ఒక మనిషి సంపాదించే శక్తి ఉన్నంత వరకు బంధువులు, కుటుంబం, స్నేహితులు అందరూ ఆప్యాయంగా ఉంటారు. కానీ వృద్ధాప్యం వచ్చి శరీరం బలహీనపడినప్పుడు, సంపాదించలేనప్పుడు అదే బంధువులు పట్టించుకోరు అని ఇక్కడ శంకరాచార్యులు వారు మనకు తెలియజేస్తున్నారు. ఆది శంకరాచార్యులు వారు ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని మనకు బోధిస్తున్నారు. ఈ లోకంలోని బంధాలు, ప్రేమలు అన్ని అసలైన ప్రేమ కాదని, ప్రయోజన సంబంధమే అని గుర్తు చేస్తున్నారు. అంటే శక్తి ఉన్నంత వరకే బంధువులు, మమకారం ఉంటుంది. కాబట్టి మాయా సంబంధాలపై ఆధారపడకుండా నిజమైన నిత్యమైన తోడు అయిన ఆ భగవంతుని నామస్మరణ చేయమని మనకి శంకరాచార్యులు వారు ఉపదేశిస్తున్నారు. శ్రీమాత్రే నమః.